మెట్లెక్కినా గానరావేమయ్యా ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా మనుషులకు దూరంగా మసలుతున్నావా ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా గానరావేమయ్యా ఏం చేయాలో వసుంధరా? మార్కెట్కి వెళ్ళి సరుకులు తేండి. సరుకులు వసుంధరా, ఏంటి ఎంత పొడుగుంది చీటీ? మీరు వెళ్ళి తీసుకురండి. ఏంటైంది వసు? పట్టీలో పైనుంచి కిందకి మూడో దాంట్లో ఏం రాస్తున్నారో చెప్పండి. పసుపు కుంకుమ రాసావే? అమ్మ రాసానా, వెళ్ళండి. ఏమండి మళ్ళా ఏంటైంది వసుంధరా? ఆరో దాంట్లో హారతి కోసం కర్పూరం రాసావే? అమ్మ రాసానా, వెళ్ళండి. ఏమండి మళ్ళా ఏంటైంది వసు? పదో దాంట్లో పంచదార రాసానా? అబ్బా రాసావే? అమ్మ రాసానా, వెళ్ళండి. ఏమండి మళ్ళీ ఎక్కడ పిలుస్తావు? ఇక్కడే ఉన్నానే. ఏమీ లేదండి. ఏం కావాలి చెప్పండి. ఆరోగ్యానికి బూస్ట్, ఆరోగ్యానికి హార్లిక్స్, బాడీ పెరగడానికి బూస్ట్, వద్దు. బుద్ధి పెరగడానికి బూర్నవిటా, వద్దు. ముఖమంతా వికారంగా మారాలంటే మల్టోవా వాడండి. ఇంతకీ మీరెవరండి వద్దు సద్దు అంటున్నారు? అసలు విషయం చెప్పండి. నన్నే మర్చిపోయారా? ఏడాలకు పీ పీ పీ, అది పీ పీ పీ. పీ అంటే 10, పీ అంటే 10ల, పీ అంటే పార్వతి. మొత్తం కలిపితే 10 10ల పార్వతి. పట్టించుకుంటే వదినం, వదిలేస్తే అరిష్టం. అరిష్టం లేదు, ఆవకాయ లేదు, కానీ ఎందుకు వచ్చారో చెప్పండి.
కాకరకాయ ఎవరు ఇంత చేదుగా ఉంది? నేను మీకు పెళ్లి సంబంధం కుదిర్చిన అది సంగతి. పీపీపీ లేదు, తూ లేదు, కానీ ఎందుకు వచ్చారు చెప్పండి, అసలు విషయం చెప్పండి ఫస్ట్. ఏమిటా నింద? నింద లేదు, నిమ్మకాయ లేదు, కానీ ఎందుకు వచ్చారు చెప్పండి పొద్దున్నే. మీ ఫోన్ పని చేయడం లేదని మీ నాన్నగారు కబురు పంపారు. మీకో శుభవార్త. త్వరగా చెప్పవా పీపీపీ? తప్పు చెప్పావు. అది సంగతి. పదిలో పార్వతిని పట్టించుకున్నట్టు మీ నాన్నగారికి గ్యాస్ వచ్చిందని చెప్పమన్నారు. పదిలో పార్వతిని పట్టించుకుంటే 10లో వదిలేస్తే అరిష్టం. ఇంకా మరో 10. మీ కష్టాలు, కన్నీళ్లు, ఖర్చులు ఏమీ ఉండవు. వసుంధరావు, మన ఇంటికి గ్యాస్ వస్తుంది. వసుంధరావు, మన ఇంటికి గ్యాస్ వస్తుంది. వసుంధరావు, మన ఇంటికి గ్యాస్ వస్తుంది. గ్యాస్ వచ్చేది మనం కాదండి, మన ఇంటికండి. మీ నాన్నగారితో వస్తుంది. 10 పార్వతి, మా నాన్న ఫోన్ చేయరా? మీ నాన్న ఏ స్థితిలో ఉంటాడా ఇప్పుడు? మా ఆవిడంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. ఏ పరిస్థితిలో ఉన్నా ఫోన్ ఎత్తుతాడులే. హలో హలో, గడవిడి గోవర్ధన్ గారేనా మాట్లాడేది? గారేనా మాట్లాడేది? ఎవరో చెప్పున్నా, దడదడగా ఉంది. మీ కూతురు అల్లుడు మాట్లాడతారంట, మాట్లాడండి. హలో నాన్నగారు, ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికి ఏమి గాని ముందు గ్యాస్ వచ్చిందమ్మా. అయితే ఎప్పుడు వస్తున్నారు మామయ్య? రేపే బయలుదేరుతున్నాను అల్లుడు. దానికి సంబంధించినవన్నీ అన్నీ తెస్తారా నాన్నగారు? వాళ్ళు ఇచ్చినవన్నీ తెస్తానమ్మా. నా మంచి నాన్న. నా బంగారు మామ. ఈ ఆనందానికి అవసరం లేవు. 10 కొడితే నేను పారిపోతా. ఇదిగో పార్వతి, ఇదిగో పార్వతి. ఇదిగో 10 పార్వతి, 10. వసుంధరా, ఉన్న సరుకులు మళ్ళా తెచ్చుకుందాం గాని ఉన్న వాటితో సర్దు. మీ నాన్నగారు గ్యాస్ తెచ్చాక అన్నీ తెచ్చుకుందాం. నువ్వు ఇక్కడే ఉండు, మన టీవీకి రీఛార్జ్ చేసుకుని వస్తా. చెప్పమ్మా, దడదడగా ఉంది. అత్త బాగున్నా? ఏం చేస్తున్నావా? ఏంది పెద్ద మనిషి అయిన అంటే నిజమేనా? అదేలే, మావ కాటిచ్చిపోయాడు.
అదే ఎండాకాలం కదా, బయట పనుకుంటుండ్రా ఇంట్లో పనుకుంటుండ్రా? బయట. అదేలే మా ఆవిడ నన్ను బయట పనుకొని ఇస్తుంది. అదే ఎండిపోకపోతున్నారా? ఎండిపోకపోతున్నారా? యాపకెళ్ళి పోతున్నారా? ఎండిపోకే బుర్ర మస్తా రేటు తగ్గిస్తే మీరు నీళ్ళు పెంచండి. అడిగితే నా పేరు చెప్పండి. సరే అత్త. ఏం చేస్తున్నావా? పార్వతి, పార్వతి మొత్తం కలిపితే 10 పదుల పార్వతి, పట్టించుకుంటే 10, వదిలేస్తే అరిష్టం. అమ్మ పార్వతి, నీకెన్నో రోజులుగా పెట్టాలనుకుంటున్నాను. అదే లేరా, మా కూతురికి పెళ్లి సంబంధం కుదిరిచ్చింది కదా, అందుకనే గుడ్లు పెట్టాలనుకుంటున్నాను. అలాగా? అసలే నా పని ఎండాకాలంలో. అరిస్తూ ఇంద్ర మీ కూడా అసలే నా పని బుర్ర అంటుంటే వచ్చి పీ 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 అంటున్నా. అబ్బా చీచి, అరిస్తూ పార్వతి, కరెక్టే. ఇక మరి కొంత ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ కూతురు అల్లుడు మీరు వస్తారని, గ్యాస్ తెస్తారని ఎదురు చూస్తున్నారు. అలాగా? ఏ గ్యాస్? ఇండియన్ గ్యాసా? కాదు. మరి భారత్ గ్యాసా? కాదు. హెచ్పి గ్యాసా? కాదు. మరి ఏ గ్యాస్? అయితే బురుబురు గ్యాస్ అయి ఉంటుందా? ఆగండ్రా మీరు మరేను. అబ్బే అరిస్తూ. వసుంధరా, ఈరోజు మీ నాన్న వస్తున్నాడు. చికెన్, మటన్, బిర్యానీ, ఇడ్లీలు, దోశలు అన్నీ తేవే. ఈరోజు మనకి గ్యాస్ వస్తుంది. అర్థం కావట్లేదు. ఇండియన్ గ్యాస్ అయితే, భారత్ గ్యాస్ అయితే, హెచ్పి గ్యాస్ అయితే మార్చుకుందాం. వసుంధరా, బస్సు సౌండ్ వస్తుంది. మీ నాన్న వచ్చినట్టున్నాడు. అమ్మా బాగున్నారా? బాగానే ఉన్నాను నాన్నగారు. మా మామ గ్యాస్ తెచ్చాడు. గ్యాస్ తెచ్చాడు. ఏమిటో పిచ్చి మానవతం. అమ్మా, ఇదిగా అమ్మా గ్యాస్కి సంబంధిస్తున్న పుస్తకాలు.
ఇదేంటి నాన్న హాస్పిటల్ బుక్ తెచ్చారు? అదే కదమ్మా, వాళ్ళు ఇచ్చినవన్నీ తీసుకురమ్మంటే అదే వాళ్ళు ఇచ్చారు, తీసుకొచ్చా. అయితే మామయ్య దీంట్లో ఉన్నదేంటి? ఇదేంటి నాన్న ఇది తెచ్చి పక్కన వేశారు? గ్యాస్ ఏది? ఏసా దగ్గర రామ్మ చెప్తా. మామయ్య నువ్వు గ్యాస్ తెస్తానంటే నేను ఇంకా వంట గ్యాస్ అనుకున్నా మామయ్య. ఈ గ్యాస్ అనుకోలేదు, నేను ఇంకా బుర్బుర్ గ్యాస్ అనుకోలేదు. నేను చెప్పాను కదా నువ్వు గ్యాస్ వచ్చేయాలని. నాన్న నన్ను ఎంత మోసం చేస్తారా? మీరేం మోసం చేయలేదమ్మా. వీళ్ళు వచ్చినాక వంట గ్యాస్ వచ్చినప్పుడు తెస్తానులే. అప్పుడు దాకా నన్ను చూసుకోండి జాగ్రత్తగా. సరే